కొంచెం కూర్చోండి సమయం రండి. గౌరవనీయులు మన పలమనేరు నియోజక ఎమ్మెల్యే గారైన అమర్నాథ్ రెడ్డి గారికి, మన ప్రీతం నాయకుడు అమర్నాథ్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం. మన సార్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. శ్రీమతి చంద్రకళ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారిని బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ జయకుమార్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి డాక్టర్ శారద ఆహ్వానిస్తున్నాము. గౌడ్ సార్. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు పూజ్యులు అయినటువంటి చేసుకుంటున్నటువంటి ఆసుపత్రి సలహా సంఘ సభ్యులు శ్రీ సుధాకర్ గారు, శ్రీమతి మంజుల గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ శుభాభివందనములు. ఈరోజు మా ఆసుపత్రి మరి నూతన కార్యవర్గము మాకు ఫామ్ అవ్వడము, ఆసుపత్రి యొక్క సమస్యలను కూడా తెలుసుకొని వారు పరిష్కరించే దిశగా ఉండడము మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆసుపత్రిని ఇంకా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఇందు మూలంగా మరి సభాముఖంగా కూడా మా ఆసుపత్రి తరఫున మేము మాట ఇస్తున్నాం సార్ గారికి. సేనుగా దయచేసి అందరూ ఆసీనులు కావాల్సిందిగా ప్రార్థన.
మరి మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దయచేసి అందరు కూర్చోండి. పలమనేరు నియోజకవర్గం ప్రాంతీయ వైద్యశాల పలమనేరుకు ఆసుపత్రి సలహా సంఘ సభ్యునిగా నియమితులైనందున ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి కొరకు నా బాధ్యతను శ్రద్ధాశక్తులతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా ఆసుపత్రి అభివృద్ధికి సర్వవేళలా సాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అను నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని సభా మర్యాదలు అనుసరిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యుల కమిటీ నియమించడం జరిగింది. ఈరోజు సలహా మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన పలమనేరు ప్రాంతానికి ఈ యొక్క హాస్పిటల్ ఈ ప్రాంతంలో ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఈ హాస్పిటల్కి సంబంధించి ఏమైనా అవసరాలుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పూర్తి చేయడానికి ఈరోజు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను, అదేవిధంగా ఇక్కడ ఇప్పుడే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని, ఈరోజు మన హాస్పిటల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే దాదాపు పూర్తి స్థాయిలో బిల్డింగ్ సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఇంకా కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ డాక్టర్స్ కొరత కూడా ఉంది. అది ముఖ్యంగా సలహా కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, ఇక్కడ పనిచేసేటువంటి అందరూ ఉద్యోగులు వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఏమున్నాయి, ఏం చెయ్యాలా, ప్రభుత్వ పరంగా మా దగ్గర నుంచి కూడా ఏ రకంగా మేము మీకు సహకారం అందించాలా, మీరు ఏ రకంగా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి రోగులందరికీ కూడా, ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు ఏ రకంగా అందిస్తారనడానికి మీ యొక్క అవసరాలను బట్టి, మీ సూచనలు బట్టి తప్పనిసరిగా కూడా మేము దాన్ని పూర్తి చేయడానికి అటు ప్రభుత్వ పరంగా కావచ్చు, కొంతవరకు ఎవరైనా దాతలు ఇస్తే వాళ్ళ ద్వారా కావచ్చు, దాన్ని కూడా పూర్తి చేయడానికి ముందుకు వెళ్తామని ఈరోజు ఈ సలహా మండలికి సంబంధించినటువంటి సభ్యుల సమావేశం ఇంతమందిలో చేయలేం కాబట్టి ఆ సలహా కమిటీ పూర్తిగా కూర్చుంటే మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మీ సూపరింటెండెంట్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ మీరు నేరుగా ఇంటరాక్ట్ అవ్వడానికి, మీతో మేము మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు దగ్గరగా కూర్చొని దానికి సంబంధించి హాస్పిటల్ పరిస్థితిని మీరు వివరించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈ సలహా కమిటీ ఖచ్చితంగా
రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలకు అందించడానికి ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. 34 ఇది ఒక నెల గడిచిన మాసంది. సర్జరీస్ 49, అది కాకుండా ట్యూబెక్టమీస్ 69, డెలివరీస్ 116, ఎక్స్రేలు 919, అల్ట్రాసౌండ్ స్కానింగ్ 260, ఈసీజీలు 245, ల్యాబ్ టెస్టులు 34,662, రిఫర్ ఇన్ బయట నుంచి రిఫర్ అయ్యి వచ్చిన వాళ్ళు 9 మంది, రిఫర్ అవుట్ 114, ఎన్సీడీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే షుగర్, బీపీఎల్ అంటే దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు 1335, స్టెమీ అంటే ఈ ఇంజెక్షన్ హృదయ హార్ట్ అటాక్ సంబంధించి ఇంజెక్షన్ వేసిన గడిచిన మాసంలో లేరు. ఆరోగ్యశ్రీ 262. గడిచిన సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు ఓపీ 1,46,148, ఐపీ ఇన్పేషెంట్స్ 15,959, సర్జరీస్ 667, ట్యూబెక్టమీస్ 786, డెలివరీస్ 812, ఎక్స్రేస్ 9,280, అల్ట్రాసౌండ్ స్కానింగ్ 3,560, ఈసీజీ 4,962, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ 3,77,521, రిఫర్ ఇన్ 483, రిఫర్ అవుట్ 2,072, ఎన్సీడీ దీర్ఘకాలిక వ్యాధులు 14,603, స్టెమీ వేసిన వాళ్ళు గడిచిన సంవత్సరంలో మరి టెనెక్టోప్లాస్ ఇంజెక్షన్ వేసిన వాళ్ళు 14 మందికి వేసాం. ఒక్కొక్క ఇంజెక్షన్ వేల 80,000 రూపాయలు సార్. అది ఆరోగ్యశ్రీ 2,317 ఇవి కేసులు. ఇది 2024లో చేసింది సార్. అజెండా ఆఫ్ ది మీటింగ్ చదవవలసిందిగా ఆరంభంగా ఇది ఇయర్స్ ఇందాక చదివాను. ఇయర్ మొత్తం 1,46,148 సార్. ఇది మంత్ సార్, నవంబర్ డిసెంబర్ సార్. అదే ఇయర్ మొత్తం సార్. ఇది స్టాఫ్ పొజిషన్ సార్. వేకెన్సీస్ అండ్ డెప్యుటేషన్స్. ఫోర్ మెంబర్స్ వేకెంట్ ఉంది సార్. జనరల్ డిసిఎస్ ఎంబీబీఎస్ సుబ్రహ్మణ్యం డాక్టర్ గారి పోస్ట్ వేకెంట్ ఉంది సార్. అది కాకుండా సిఏఎస్ ఫిజిషియన్ ఎండి జనరల్ మెడిసిన్ ఒకటి వేకెంట్ సార్. మరియు ఎంఎస్ జనరల్ సర్జరీ ఒకటి వేకెంట్, రేడియాలజీ పోస్ట్ ఒకటి వేకెంట్, డెర్మటాలజీ డాక్టర్ గారు రీసెంట్గా రిజిగ్నేషన్ ఇచ్చారు సార్. అది కూడా ఒకటి వేకెంట్ సార్. ఎలక్ట్రానిక్ మీడియాకి, మన స్టాఫ్ అందరికీ, ప్రజాప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మన హాస్పిటల్లో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హాస్పిటల్ అండి. దీనికి 6.9 ఎకరాల స్థలం ఉంది. సో ఇది యాక్చువల్గా 130 సంవత్సరాల ముందు స్టార్ట్ అయినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్గా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు 1996లో గవర్నమెంట్ హాస్పిటల్. తర్వాత 99లో ఏపీవీవీపీ అండర్టేక్ చేసుకున్నారండి సార్. తర్వాత 2005లో మనకు కొత్త బిల్డింగ్లు వచ్చినాయండి సార్. తర్వాత 2006లో ఇది 100 బెడెడ్ హాస్పిటల్గా ఇంప్రూవ్ అయింది. కానీ అప్పుడు 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదండి సార్. ఇప్పుడు రీసెంట్గా 100 బెడెడ్ హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చింది సార్. మనకి ఇక్కడ స్పెషాలిటీస్ అన్నీ ఆల్మోస్ట్ జరుగుతున్నాయండి సార్. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆబ్స్ట్రిషియన్, ఆఫ్థాల్మిక్, పీడియాట్రిక్, అనస్థీషియా, ఈఎన్టీ, పెథాలజీ, తర్వాత ఎంఎస్సి కేసెస్, డెంటల్, ఫిజియోథెరపీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ మంచిగా రన్ అవుతున్నాయండి సార్. మనకి ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవలు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, తర్వాత ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్, ఎన్సీడీ, స్టెమీ, సదరము, ఈ హాస్పిటల్, సైంటిఫిక్ శానిటేషన్ పాలసీ, అనిమల్ రైట్ క్లినిక్, హెచ్డియు, ఎన్బిఎస్యు, తర్వాత బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రస్తుతం ఉందండి సార్. మనము బ్లడ్ బ్యాంకుగా కన్వర్ట్ అవుతుంది సార్. షార్ట్ టైంలో ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసాం సార్. ఇవి మనకి ముఖ్యంగా జరుగుతున్నాయి సార్. ఇంతకు ముందు మనకి గైనకాలజిస్ట్లతో, అనెస్థెటిస్ట్లతో కొంచెం ప్రాబ్లం అయ్యి కొద్దిగా మీకు కూడా చాలా కంప్లైంట్స్ వచ్చి ఉంటాయండి సార్. కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి కంప్లైంట్స్ ఏమి రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి సార్.
రెఫరెన్స్ కూడా చాలా వరకు తగ్గించేసామండి సార్. ప్రతిరోజు మార్నింగ్ రెఫరల్కి డాక్టర్ గారు, మెడికల్ సూపరింటెండెంట్ గారు, మేము ఇద్దరం కలిసి కూర్చొని ఎంత వీలైతే అంతవరకు ఆడిట్ లాగా చేసి రెఫరెన్స్ బాగా తగ్గించడానికి చూస్తున్నామండి సార్. చాలా వరకు తగ్గినాయండి సార్. తర్వాత ఇంతకు ముందు లేబరు, తర్వాత సీజర్ సెక్షన్స్ ఇవన్నీ కొంచెం తక్కువగా జరిగినాయి సార్. ఇప్పుడు మాత్రం ఈ మంత్ లాస్ట్ మంత్ 92, ఈ మంత్ 112 జరిగినాయండి సార్. ఈ మంత్ అయితే ఇప్పటిదాకా రెఫరెన్స్ అయితే ఒక్కటి కూడా లేదండి సార్. వీలైనంత వరకు జనాలు డాక్టర్ గారు చెప్పింది నమ్మి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారంటే, మాకు సానుకూలంగా ఉన్నారంటే అప్పటికప్పుడే జరిగిపోతుంటాయి సార్. మా మీద దయచేసి ప్రజల్ని నమ్మకం ఉంచమనండి సార్. మేము వాళ్ళకి మంచి చేయడానికే కృషి చేస్తుంటాము.